అంబేద్కర్ పూలేపై జేబీ రాజు ఉపన్యాసం కళ్లకు కట్టినట్టుగా ఉందన్నారు మాజీ ఎంపీ వివేక్. అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయడానికి ఈ స్పీచ్ పనిచేస్తుందన్నారు. 14 గంటల ఉపన్యాసంలో అంబేద్కర్ చరిత్ర, ఆయన పడ్డ ఇబ్బందులు చెప్పారన్నారు. దళిత ఉద్యమ కాలంలో కాకాతో కలిసి జేబీ రాజు ఉద్యమించారని గుర్తు చేశారు వివేక్. దళిత ఉద్యమంలో మా నాన్నగారితో పనిచేసిన వారికి ఒక తపన ఉంది. అంబేద్కర్ గారి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో అందరి ప్రజలలో అంబేద్కరిజం తీసుకువెళ్ళాలని చెప్పి ఒక తపన జేబీ రాజు గారికి ఉంది. వారి రోజు 14 గంటలు ఏదైతే అంబేద్కర్ గారు హిస్టరీ గురించి, వారు ఎట్లా ఫ్రీడమ్ మూవ్మెంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ధైర్యంగా తట్టుకొని ఎలా ముందుకు వెళ్లారో, వారు మౌంట్ బ్యాడెన్తో ఒక కార్యక్రమంలో వెళ్ళినప్పుడు అన్టచబిలిటీ ఎలా ఉందో అని చెప్పి చాలా వివరంగా జేబీ రాజు గారు చెప్పడం జరిగింది. ఎందుకు బుద్ధిజం తీసుకున్నారు అంబేద్కర్ గారు, ఎలా రిజర్వేషన్ తీసుకొచ్చిన తర్వాత కాన్స్టిట్యూషన్లో పెట్టినప్పటికీ కూడా పొలిటికల్ హైరార్కీ ఏదైతే ఉందో అది దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చాలా వివరంగా వారు ఈ 14 గంటల స్పీచ్లో వారు చెప్పడం జరిగింది. అందరు అంబేద్కర్ రైట్స్కి ఇది విని ఇది ఎలా ఉపయోగించుకోవాలి, ఈ అంబేద్కరిజంని ఎలా ప్రజలలో తీసుకువెళ్ళాలని చెప్పి అందరూ దళితులు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి వారికి ఈ కార్యక్రమం తీసుకున్నందుకు జేబీ రాజు గారికి అభినందనలు చెప్తూ కంగ్రాచ్యులేట్ చేస్తూ ఒక వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసినందుకు